ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇటీవల విడుదలైన అతి ముఖ్యమైన జీవోల వివరాలు. ఇక అక్టోబర్ 2025 నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చరిత్రలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో అనేక ఆర్థిక ప్రయోజనాలు మరియు సర్వీసు నిబంధనలకు సంబంధించి ముఖ్యమైన ఉత్తర్వులు విడుదలయ్యాయి. వాటిలో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో ప్రభుత్వం తరపున ఆలస్యం జరిగితే ఆ ఆలస్యమైన కాలానికి గాను ఉద్యోగికి వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశిస్తూ ఆర్థిక శాఖ జీవోఎంఎస్ నంబర్ 59ను విడుదల చేసింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు గొప్ప ఊరటనిచ్చే అత్యంత ఆర్థిక భద్రత కల్పించే అంశం. అలాగే మరొక జీవో వచ్చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కరువు భత్యం డిఏ మరియు డిఆర్ పెంపుపై కూడా అక్టోబర్ నెలలోనే స్పష్టత వచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ జనవరి 1, 2024 నుండి వర్తించేలా 3.64% డీఏ/డీఆర్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకి జీవోఎంఎస్ నంబర్ 60, పెన్షనర్లకు జీవోఎంఎస్ నంబర్ 61ను అక్టోబర్ 2025లో విడుదల చేసింది ప్రభుత్వం. అయితే బకాయిల చెల్లింపు షెడ్యూల్ విషయంలో చిన్న సవరణ అవసరం కావడంతో వెంటనే దాన్ని సవరిస్తూ జీవోఎంఎస్ నంబర్ 63 మళ్ళీ అక్టోబర్ 21, 2025లో జారీ చేశారు. దీనివల్ల బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక స్పష్టమైన మార్గదర్శకం దొరికింది. అలాగే మరొకటి వచ్చేసి రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు అత్యంత అవసరమైనటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ యొక్క వడ్డీ రేట్లను సవరిస్తూ రివైజ్డ్ టేబుల్స్‌తో కూడిన జీవోఎంఎస్ నంబర్ 65 పేరుతో విడుదలైంది. ఎవరైతే రిటైర్డ్ అవుతూ ఉన్నారో లేదా జీఐఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ కొత్త టేబుల్స్ చాలా ఉపయోగపడతాయి. దీని ద్వారా వారికి అందే మొత్తం మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆర్థిక అంశాలతో పాటు పరిపాలన పరమైన సంస్కరణలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ముఖ్యంగా గెజిటెడ్ ఆ పై స్థాయి అధికారుల ప్రమోషన్ల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ నియామకం చేపడుతూ సాధారణ పరిపాలనా శాఖ అక్టోబర్ 13న జీవో విడుదల చేసింది. దీనివల్ల ఉన్నత స్థాయి ప్రమోషన్ల ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తి కానుంది. అలాగే పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఉద్యోగుల హోదాల పేర్లపై గౌరవాన్ని పెంచే సర్క్యులర్ కూడా వచ్చింది. గతంలో అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పేర్లతో పిలిచే పోస్టులను జూనియర్ ఆఫీసర్స్ అసోసియేట్ లేదా అకౌంటింగ్ వంటి గౌరవప్రదమైన పేర్లతో పిలవడానికి సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచే చర్య. అలాగే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధుల్లో స్పష్టత తీసుకొచ్చే నిమిత్తం వారి యొక్క జాబ్ చార్ట్‌ను సవరిస్తూ మరొక జీవో అక్టోబర్‌లో విడుదల చేసింది ప్రభుత్వం. దీని ద్వారా సచివాలయ ఉద్యోగులు చేయవలసిన పనులు, బాధ్యతలపై మరింత క్లారిటీ వచ్చింది. కొన్ని రకాల సర్వేల నుండి నిర్దిష్ట ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ అక్టోబర్ 15న మరొక మెమో విడుదల చేసింది. ఇది ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించింది. చివరగా ఉద్యోగ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన సందేశం అండి. ఈ జీవోల నంబర్లు భవిష్యత్తులో మీకు ఏదైనా క్లెయిమ్ చేసుకునేటప్పుడు లేదా సర్వీసు మ్యాటర్స్‌లో చాలా అవసరం అవుతాయి. కాబట్టి ఈ జీవో నంబర్‌లను తప్పకుండా నోట్ చేసుకొని పెట్టుకోవడం లేదా ఏపీ గవర్నమెంట్ జీఓఐఆర్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకోవడం ఎంతో మంచిది.